14 ఏళ్ల వయసులో చరిత్రలన్నీ తిరగరాశాడు. బహుశా ఐపీఎల్ చరిత్రలో తిను ఒక అద్భుతమైన పేజీ అని చెప్పొచ్చు. అసలు ఈ బాబు ఐపీఎల్ మొదలయ్యే సమయానికే పుట్టలేదు. అలాంటిది వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రనే తిరగరాశాడంటే మామూలు విషయం కాదు. ఓపెనర్ యశస్వి జైస్వాలే అతి చిన్న వయస్కుడనుకుంటే అతన్ని మించి ఉన్నాడు ఈ వైభవ్ సూర్యవంశీ. అయితే ఇక దీనిపైన మన భారత జట్టు ఆటగాళ్ళు, సీనియర్ ఆటగాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రెజెంట్ ఉన్న ఆటగాళ్ళు కావచ్చు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అయితే నిజానికి ఇర్ఫాన్ పఠాన్ అతి పిన్న వయస్కుడిగా అంటే యూసఫ్ పఠాన్ అతి పిన్న వయస్కుడిగా సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను వైభవ్ బద్దలు కొట్టాడనమాట. అయితే దానిపైన తిను స్పందిస్తూ ఏమన్నాడంటే, "నాకు నువ్వు నా రికార్డ్ బద్దలు కొట్టినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే నిజానికి ఈ సెంచరీ ఎంత చూడముచ్చటగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. కానీ నీకన్నా ముందు నిన్ను ఎంపిక చేసుకున్న మీ జట్టు అంటే మీ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌కి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్తాను. ఇంతకన్నా గొప్ప ఘనత నాకుండదు. నేను ఘనత సాధించిన దానికన్నా నా రికార్డ్‌ను బ్రేక్ చేసిన నిన్ను చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది" అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత మహమ్మద్ షమి వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, "14 ఏళ్ల వయసులో సెంచరీయా? అసలు ఇన్‌క్రెడిబుల్ టాలెంట్ ఉంది బ్రదర్ నీకు. ఇట్లాగే దూసుకు వెళ్ళిపో" అంటూ షమి వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత కృష్ణమాచార్య శ్రీకాంత్ మాట్లాడుతూ, "సాధారణంగా 14 ఏళ్ల వయసులో పిల్లలు ఐస్ క్రీమ్ తిని కలలు కంటూ ఉంటారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం కొన్ని కోట్లాది మందిని తన మ్యాచ్ చూపిస్తూ ఐస్ క్రీమ్ తినేలాగా చేశాడు. ఇంత కామ్, కంపోజర్, క్లాస్, కరేజ్ ఇవన్నీ చూస్తుంటే అసలు రాబోయే కాలంలో తనొక సూపర్ స్టార్ అయిపోతాడనిపిస్తోంది" అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, యంగ్‌స్టర్స్ అందరిలో కూడా తనొక అద్భుతమైన ఇన్నింగ్స్‌ని తను ఈరోజు సాక్షాత్కరించాడు. ఇంతకన్నా నేను గొప్పగా ఏమి చెప్పలేను. అద్భుతం అంటే అద్భుతం అంటూ పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ కూడా ఇంత గొప్ప అద్భుతమైన సెంచరీకి నేను ఫిదా అయిపోయానని, ఈ యంగ్‌స్టర్‌కి గాడ్ బ్లెస్సింగ్స్ అంటూ పేర్కొన్నాడు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా తనని మెచ్చుకున్నారు. ఇక ముఖ్యంగా మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ క్లాస్ ఇన్నింగ్స్ అంటూ, బాస్ బేబీ అంటూ రకరకాలుగా తన స్టోరీల నిండా కూడా వైభవ్ సూర్యవంశీని పొగుడుతూనే నింపేశాడు. అయితే రాబోయే కాలంలో బీసీసీఐలోకి అడుగుపెట్టడానికి సూర్యవంశీ సిద్ధంగా ఉన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా ఏమన్నాడంటే, "నీతో పాటు కలిసి ఆడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు రాజస్థాన్ రాయల్స్‌తో నీకోసం ఆడాలని ఉంది" అంటూ పేర్కొన్నాడు.